నా పేరు లక్ష్మీ రాజశేఖర్. నేను టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తాను. సో ఇక్కడ ఎంతమందికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉందో నాకు తెలియదు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం మన ఏజ్ ని బట్టి, మన హెల్త్ ని బట్టి, మన ఇన్కమ్ సోర్స్ ని బట్టి అండ్ మన హెల్త్ కండిషన్ బట్టి పాలసీ ఇస్తారు. నార్మల్ వాళ్ళకి 40-50,000 ప్రీమియం పడితే అది డయాబెటిక్ ఉంది లేదు బీపీ ఉంది అంటే గనక ఇంకో 50% పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మన హెల్త్ కండిషన్ బట్టి కూడా ఎక్కువ ప్రీమియం అనేది డిసైడ్ చేస్తారు. సో ఎంత హెల్తీగా ఉంటే ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఈజీగా ఓకే అవుతే మెడికల్కి వెళ్తే కూడా వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ మీరు ట్రై చేసుకోవాల్సి వస్తుంది. సో మీ సర్కిల్లో ఎవరికైనా ఇలా ఇన్సూరెన్స్ కావాలి అంటే సో నేను బెటర్ సజెస్ట్ చేయగలుగుతాను. మనకి బేసిక్ గా టర్మ్ ఇన్సూరెన్స్ లో 3 plans ఉంటాయి. మనం ప్రీమియం కడతాము, 70-80 పెట్టుకుంటాం ఏజ్. రిస్క్ జరిగితే రిస్క్ ఇస్తాడు, లేకపోతే రిటర్న్ రాదు ప్రీమియం. సెకండ్ వన్, రిస్క్ జరిగితే రిస్క్ ఇస్తాడు, లేకపోతే కట్టిన ప్రీమియం వరకు రిటర్న్ ఇస్తాడు. బట్ 24 కంపెనీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ టాటా. ఇందులో ఒక బెస్ట్ వండర్ఫుల్ ప్లాన్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ కమ్ యూనిట్ లింక్డ్, అంటే మార్కెట్ తో లింక్ అయి ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్. ఒకటి రిస్క్ జరిగితే రిస్క్ వస్తుంది, లేకపోతే అల్టిమేట్ గా రిటర్న్స్ వస్తాయి. ఏదైనా మనకి అది బెనిఫిటే అవుతుంది. మనం అనుకుంటాం ఇన్సూరెన్స్ అంటే ఒక నెగిటివ్, బట్ అది తెలియకుండా ఒక గుప్తదానం. మనకి రిస్క్ జరగాలని ఎప్పుడు అనుకోకూడదు, బట్ మనం పే చేసే ప్రీమియం ఇంకొకరి ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనం పే చేసిన 1 lakh కి ఒక ఎవ్రీ ఇయర్ 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 5th year నుంచి 6th year నుంచి ఈజీగా 70% వరకు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. 12th year నుంచి 80% తీసేసుకోవచ్చు రిటర్న్స్. అండ్ మనకి ఎంటైర్ 85 years వరకు కవరేజ్ ఉంటుంది, ప్రొటెక్షన్ కి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు కలిపిన ప్లాన్ అనమాట. ఐటీఆర్ కూడా ఉండాలి దీనికి. సో ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళకి సో సెమీ టర్మ్ లాగా ఇంకొక ప్లాన్ చెప్తాం. 25 times కవరేజ్ ఉంటుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ తెలుసుకోండి. అండ్ మీరు నాలెడ్జ్ ఫుల్ గా ఉంటే ఇన్ ఫ్యూచర్ మీ సర్కిల్లో వాళ్ళకి ఇవ్వగలుగుతారు. అది జాబ్ వచ్చిన ఫస్ట్ 2-3 months లో వాళ్ళు పాలసీ వేసుకుంటే ఒక 50,000 అయిపోతుంది. లేదు లాంగ్ రన్ తీసుకుంటే నేను రీసెంట్ గా పెట్టాను, 25 years వాళ్ళకి కొటేషన్ తీస్తే 89,000 90,000 వచ్చింది. అది 50 years వాళ్ళకి అదే యూనిట్ లింక్ కొటేషన్ తీస్తే 5 lakhs వచ్చింది. ఎక్కడ డిఫరెన్స్? సేవింగ్ ప్లాన్స్ మీకు ఎప్పుడైనా ఒకటే ప్రీమియం పడుతుంది, టర్మ్ ఇన్సూరెన్సే పెరిగిపోతూ ఉంటుంది. అది ఇయర్ ఏదైతే డిసైడ్ అయ్యిందో నెక్స్ట్ 12 years పాటు అదే ప్రీమియం కంటిన్యూ అవుతుంది. సో మరిన్ని వివరాల కోసం సంప్రదించండి లక్ష్మీ రాజశేఖర్. థ్యాంక్ యూ.